హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ద వన్ అండ్ ఓన్లీ అయ్యగారి రీ 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 రీలాంచ్ లెనిన్. ఏజెంట్తో వైల్డ్గా డిసప్పాయింట్ చేసిన మన అఖిల్ ఈసారి వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీకిషోర్ అబ్బూర్తో కలిసి ఓ మాస్ ఊరనాటకాన్ని వేసుకునొచ్చాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై నాగవంశీ, నాగార్జున గారు కలిసి ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఈ రోజే రిలీజ్ అయింది. మరి ఈ లెనిన్తో అయ్యగారు హిట్ కొట్టారా, లేక మళ్ళీ మనం బుర్రగొక్కోవాలా అనే విషయాలు ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ముందుగా అసలు స్టోరీ ఏంటంటే, చిత్తూరు దగ్గర శ్రీరామపురం అన్న ఒక ఊరు. ఆ ఊరు గురించి సీనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్తో మూవీ గ్రాండ్గా స్టార్ట్ అవుతుంది. మన అఖిల్ ఈసారి ఒక ఊరు కుర్రాడు. తూట్లు పడ్డ బనియన్, మట్టి కొట్టుకుపోయిన ఫేస్ వేసుకుని ఒక మాస్ ఇంట్రో ఇస్తాడు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఎంట్రీ కూడా ఎన్టీఆర్ గారి నాటకాల డైలాగ్తోనే ఉంటుంది. ఇక ఆ ఊరు కోసం, అక్కడ జనాల కోసం మన హీరో విలన్ గారితో పెట్టుకుంటాడు. కట్ చేస్తే ఇంటర్వెల్కి ఒక గట్టి ట్విస్ట్. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో ఏం జరిగింది, అసలు ఎవరిని మోసం చేశారు, ఆ మధ్యలో ఒక కుక్కకున్న రోలేంటో అనేదే మిగతా కథ. ఈ సినిమాలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా చెప్పుకోవాల్సింది అయ్యగారి కష్టం గురించే. అఖిల్ యాక్టింగ్ నిజంగానే చాలా ఇంప్రూవ్ అయ్యి ఈ సినిమాలో హీ గేవ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనుకోవచ్చు. ఆ మాస్ లుక్లో సెట్ అవ్వడానికి గట్టిగానే ట్రై చేశాడు. అలాగే హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే జస్ట్ వచ్చామా, ఆడిపాడామా, వెళ్ళామా అన్నట్టు కాకుండా కొంచెం యాక్టింగ్కి స్కోప్ ఉన్న రోల్ చేసింది. ఇక ఫస్ట్ హాఫ్ అంతా సోసోగా ఉన్నా లాస్ట్ 30 నిమిషాలు అంటే ప్రీ ఇంటర్వెల్ నుంచి వచ్చే ఆ ట్విస్ట్లు, నరేషన్ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. తమన్ బి జిఎంఈ సీన్స్ని బాగానే ఎలివేట్ చేసింది. అయితే ఇక్కడే అసలు కేల్ మొదలైంది. లాజిక్లు వెతకటం మొదలు పెడితే లిస్ట్ పెద్దదే ఉంది. అఖిల్ మేకప్ డిపార్ట్మెంట్ మీద ఓ పెద్ద డిస్కషన్ పెట్టాలి. సీన్లో ప్యూర్ మాస్ లుక్ కోసం ముఖం నిండా మట్టి పూసేశారు. కానీ కట్ చేస్తే వెంటనే వచ్చే సాంగ్లో మాత్రం మనోడు ఫేర్ అండ్ హ్యాండ్సమ్ లాగా తలతల మెరిసిపోతుంటాడు. అలా ఎలా మావా అనిపిస్తుంది. ఇక ఫైట్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మరి మీకు టూ మచ్ అనిపించిందో లేదో కానీ మన హీరో సైకిల్ వేసుకుని వెళ్ళి ఒక బస్ని చేసే సీన్ ఒకటి చూడండి. ఇదెప్పుడు పెట్టారు బాబాయ్ అని నవమన్మధుడి స్టైల్లో అనుకోవాల్సిందే. దీనికి తోడు ఫస్ట్ హాఫ్లో ఏదో పీకేస్తాడు అని బిల్డప్ ఇచ్చిన ఆ పొలిటీషియన్ విలన్ క్లైమాక్స్కి వచ్చేసరికి అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతాడు. పోతు మధ్యలో ఆ డాగ్ సెంటిమెంట్ ఒకటి. అసలు దానికెందుకంత ఇంపార్టెన్స్ ఇచ్చారో డైరెక్టర్కే తెలియాలి. ఫస్ట్ 30 నిమిషాలు సెటప్ అని చెప్పి ఒక స్లో లాగుంటుంది. దానికి తోడు ఆ లవ్ స్టోరీ కొంచెం క్రింజ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అంతా గ్రాఫ్ పడిపోయి అబ్బా ఎప్పుడైపోతుందిరా బాబు అనుకునే టైంకి ఒక క్లైమాక్స్ వస్తుంది. అక్కడ ఫైట్స్ కంటే ఫైట్ తర్వాత వచ్చే 1 మినిట్ సీనే హైలైట్. ఎవరో ఒకరు చనిపోవడం, మన హీరో రివెంజ్ తీసుకోవడం వరకు ఓకే. కానీ సడన్గా కురుక్షేత్రం అయ్యాక ధర్మరాజు ఒక్కడే బ్రతకడం ఏంటి అని మహాభారతం డైలాగ్ ఒకటేస్తాడు. అసలు అక్కడ సిచ్యువేషన్కి ఆ డైలాగ్కి కనెక్షన్ ఉంటుందా? లేదు. కానీ ఏదో భారీగా ఉండాలి అని పెట్టేశారు. ఓవరాల్గా చెప్పాలంటే లెనిన్ ఇస్ అన్ యావరేజ్ విలేజ్ యాక్షన్ డ్రామా విత్ అ ఫ్యూ అన్ప్రెడిక్టబుల్ ట్విస్ట్స్. అఖిల్ అయితే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ చూపించాడు. కానీ స్టోరీ ఇంకా స్క్రీన్ ప్లేని కొంచెం సీరియస్గా తీసుకుని ఉండాల్సిందే. ఆ ఫస్ట్ హాఫ్ లాగా సైకిల్తో బస్ చేజింగ్లు, ఇన్కన్సిస్టెంట్ సెకండ్ హాఫ్ మీద తట్టుకోగలిగితే ఒకసారి వెళ్ళి ఆ ట్విస్ట్లేంటో చూడొచ్చు. అది భయ్యా మరి లెనిన్ సంగతి. మీలో ఎవరైనా ఈ సినిమా చూసుంటే మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.